భేతాళా భేతాళా ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? సూరి, అప్రస్తుతం, అసందర్భం, అవరోధం. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. అధర్మం, వినాశనం తగదు తగదు. సోదరా, నువ్వు నాకు అడ్డు రాకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రేయ్, డబ్బు కోసం అడ్డదారులు తొక్కే నీలాంటి వాణ్ణి నా తమ్ముడని చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉందరా. ధనదాహం, రక్తదాహం ఆగదు. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను రా, వెళ్ళను. జై మాతా, జై మాతా, శివోహం, శివోహం, మాతా శివోహం, శివోహం, ఓం మాతా శివోహం, జై మాతా శివోహం, జై మాతా శివోహం. పర్వాలేదు, తగ్గిపోతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ అన్ని చూశాను. రీజన్ ఏంటన్నది క్లియర్ కట్గా అర్థమైంది. కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది, అంతే. ఏంటిచ్చేది ట్రీట్మెంటు? నీ మొహం ట్రీట్మెంటు. రేపటితో ఆ పిల్లకి మూడింది. ఇది చేతబడని ఏకవీరం తెచ్చి పెట్టడం వల్లే అర్చన కోలుకుంటుందని వీళ్ళకు తెలియదు పాపం. అసలు రీజన్ ఏంటి డాక్టర్? మెంటల్ గా అప్సెట్ లాంటిదమ్మా. మేబీ నెర్వస్ ప్రాబ్లం. నథింగ్ టు వరీ, షీ విల్ బి క్యూర్డ్. అంటే అర్చన మళ్ళీ ఎప్పట్లాగే తయారవుతుందా? తప్పకుండా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రిలాక్స్ అవ్వండి, తనని రిలాక్స్ అవ్వనివ్వండి. భగవంతుడా, మా అక్కకి ఆరోగ్యాన్ని ప్రసాదించు. భూమి, వదిని రెస్ట్ తీసుకొని ఆవిని డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు. పద. చెప్పు. అలాగా, సరే. సరే, ఓకే, బాయ్. నువ్వు ఇక్కడున్నావా? ఏంటి, ఏమైంది? ఎందుకంత హడావుడి? మన మాంత్రికుడు సూరి, వాడి అన్న కొట్టుకు చస్తున్నారు బేబీ. వాళ్ళు చస్తే నీకెందుకు కంగారు? అయ్యయ్యో, మనకి మోసం జరుగుతూ ఉంటే నీకెందుకంటావేంటి బేబీ? మనకి మోసమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బేబీ, సూరిగాడు బొమ్మ పాతి పెట్టి మంత్రప్రయోగం చేస్తుంటే వాడి అన్నొచ్చి అడ్డుపడి విరుగుడు మంత్రం వేశాడు. దాంతో సూరిగాడు చచ్చిపోబోతుంటే వాడినంటే ఎలాగో కాపాడుకున్నారు గాని మనమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని రోజులు పడిన శ్రమంతా వృధాగా పోయింది. చేసిందేది వృధాగా పోదు. నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా ఇది నీకెలా తెలుసు? నేను కళ్ళారా చూశాను బేబీ. 6 రోజులుగా చేసిన ప్రయోగం అంతా ప్రయోజనం లేకుండా పోయింది. వాడిని చూస్తుంటే నాకు కోపం వచ్చి పీక పిసికి చంపి పాతేద్దాం అనుకున్నాను. కానీ వాడి రూపం చూస్తేనే భయమేసింది. వాడు నా మీద ఏం ప్రయోగం చేస్తాడని హడలి చచ్చాననుకో. నువ్వే ఒక భేతాళుడివి. నీ మీదకి ఏ భూతాన్ని వదులుతారు టోనీ? అబ్బాబ్బా, జోకులేసే టైం కాదు బేబీ. ఆ అర్చనకి చావదుగా? చస్తుంది. ఎలా? చేసిన ప్రయోగం ఫెయిల్ అయితే ఇంకెలా చేస్తుంది బేబీ? చచ్చి తీరుతుందన్నానా? అదే ఎలా? పిచ్చిటోని, చేతబడి, కాశ్మోరా గీష్మోరా వీటన్నిటినీ నేను నమ్ముతాననుకుంటున్నావా? అంటే నమ్మకుండానే ఇవన్నీ చేయించావా? ఎస్. వాటిని పావుల కింద ఉపయోగించుకున్నానే కానీ వాటినే పూర్తిగా నమ్ముకోలేదు. అంటే పిచ్చిటోని, నేనెప్పుడు నా ప్లానింగ్ లోనే ఉంటాను కానీ మరొకళ్ళ ప్లానింగ్ లో చిక్కుకుపోయి కొట్టుకుపోను.
అదంతా ఓకే బేబీ, మరి అర్చన సంగతి ఏంటని? ఏముంది, ఈ రోజు చస్తే రేపటికి 2 అవుతుంది. అదే ఎలా చస్తుందని? విషం తిని, పాయిజన్ మింగి. లలిత ద్వారా అర్చనకి పంపించిన ప్రసాదం అదేంటనుకున్నావు? పాయిజన్ కలిపిన ప్రసాదం. పాయిజనా? ఏ, నీకేమన్నా అనుమానమా? అటువంటిదేమైనా ఉంటే చావు కబురు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తెలుస్తుందిగా, అప్పుడు నమ్ము. నేను విషం కలిపినట్టు నర మానవుడికి కూడా తెలీదు కనుక ట్రీట్మెంట్ అన్నది జరగదు. సో ఇక మిగిలింది అర్చన చావు మాత్రమే. ఓ, ఇంత ప్లాను గీసావా బేబీ? గుడ్, వెరీ గుడ్. చూడు, చెప్పిన పని జాగ్రత్తగా చేయాలి. 3వ కంటి వాడికి తెలియకూడదు. అలాగే. జాగ్రత్త, వెళ్ళరా. ఎవరు వస్తున్నా? స్వామీజీ మీరా? ఈ రోజు ప్రసాదం తినిపించడం పూర్తయిందా? ఎక్కడ స్వామీజీ, ఆ డాక్టర్ ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో తెలియదు గాని పడుకున్న పిల్ల పడుకున్నట్టుగానే ఉంది. ఏ ఇంజెక్షన్ ఆ పిల్లను కాపాడలేదమ్మా, అది ఖాయం. ఇప్పుడు ఎక్కడుంది అర్చన? తన గదిలోనే పడుకునుంది స్వామీజీ. ఆ అమ్మాయిని నిద్రలేపి ఈ విషయం తాగించాలి. విషయమా? అవును, ఇదే చివరి అంకం. ఈ రోజుతో మన కర్తవ్యం పరిసమాప్తి. ఏమంటున్నారు? విషయం ఏమిటి, కర్తవ్యం ఏమిటి? పిచ్చిదానా, ప్రతిరోజు ప్రసాదం తినిపించడం అంటే తాంత్రికుడిచ్చిన ప్రసాదం నా ద్వారా నువ్వు పొంది అర్చనకు తినిపిస్తున్నాను అనుకుంటున్నావు కదూ? అవును, మరంతే కదా. నీకు తెలిసింది అదే. ఆ ప్రసాదంలో ప్రతిరోజు విషం కలుపుతున్నావు, అది నీకు తెలియదు. స్లో పాయిజన్, మెల్లగా పనిచేస్తుంది. పనిచేసింది కూడా. ఇది చివరి రోజు, అర్చన అంతిమయాత్రకు ఆరంభమైన రోజు. ఇదంతా మేరీ గారి మాయ. చెప్పు, అర్చన రూమ్ ఎక్కడ? అదిగోండి అక్కడ. సరే, అలాగే. అమ్మయ్యా, రేపటితో దాని పీడ విరగడైపోతుంది. ఆస్తి మొత్తం నా చేతిలోకి వచ్చేస్తుంది. కిం కర్తవ్యం నేటితో పరిసమాప్తం. ఎవరది? ఎవరు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు, చెప్పు. ఎందుకు చేస్తున్నావు ఈ పని? వదులు, నన్ను వదులు. నాకేం తెలీదు, నన్ను వదులు. నిన్ను వదలటం కాదురా, ఈ రోజుతో నువ్వెవరు, నీ అసలు స్వరూపం ఏంటో బయట పెడతాను. చెప్పు, ఈ విషప్రయోగం ఎందుకు చేస్తున్నావో చెప్పు. వీడి వాలకం చూస్తుంటే చావు తప్పి కన్ను లొట్టపోయిన వాళ్ళ కనపడుతుంది. హడావుడి మాటైపోయింది. వాళ్ళు నన్ను క్షణంలో దొరికిపోయేవాడిని. వాడు కుంటివాడు కావడంతో నా అదృష్టం బాగుండి బయటపడ్డాను. కుంటివాడా? వాడెవడో తెలియదు.
కుంటి వేధవా టపీమని లైట్ వెలిగించాడు. మరి లలిత ఏమైంది? ఏమో తెలీదు. తలుపు తీసి ఆ పిల్ల ఉండే గది చూపించింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. లాస్ట్ మినిట్ లో నువ్వు డొమ్మా కొట్టించావు అనమాట. బాలేవాడవయ్యా నువ్వు. అవును, ఇంతకి విషయించావా లేదా? ఎక్కడి విషయం బయటపడి బ్రతుకు జీవుడా అని నేను కాలికి బుద్ధి చెబుతాను. పదవయ్యా, ఇంట్లో వాళ్ళని కూడగట్టుకుని మళ్ళీ వచ్చినా రాగలరు నా మీదకి. అంత ఈజీగా నిన్ను దొరకనిస్తానయ్యా వాళ్ళకి? ఎంతైనా నువ్వు మాకు కావాల్సిన వాడి కదా. సర్లే బండికు. చూడు, అయినా మీరు అసలు తెలుసుకుంది ఒకటేనే, ఓ మంచి తప్పు పని చేసేటప్పుడు పాదరసంలో పారిపోవాలి గాని శత్రువు కంటికి ఎవరైనా కనపడతారా? సర్లే బండిక. పదవయ్యా. ఏం డాక్టర్? రాస్కల్, ఏమైంది? దొరికాడనుకున్న దొంగ కాస్త పారిపోయాడు. దొంగ? అవును, దొంగ అంటే మామూలు దొంగ కాదు, పాయిజన్తో ప్రాణాలు తీసే నరహంతకుడు. హంతకుడా? ఏంటి డాక్టర్ మీరు అనేది? అవును, అసలు విషయం మీకు ఇంతవరకు తెలియదు. అర్చన మీద విషప్రయోగం జరిగింది. వాట్? విషం రాకుండా చాలా తెలివిగా పనిచేశారు. దాని ప్రభావం వల్లనే అర్చన ఈ పరిస్థితికి వచ్చింది. హిస్టీరికల్ బిహేవియర్ కి ఇదే కారణం. మీరు భలేవారే డాక్టర్. మా వదిన గారి మీద జరిగింది విషప్రయోగం కాదు, చేతబడి. చేతబడా? ఏంటి నరేష్, మీరు కూడా ఇంత ఫూలిష్ గా మాట్లాడుతున్నారు? ఈ కాలంలో కూడా చేతబడి బాణామతి ఉన్నాయని మీరు కూడా నమ్ముతున్నారా? నేను మొదట్లో మీలానే అనుకున్నాను. ఒకరోజు ఒక పిచ్చి మనిషిలా ఉన్న ఒక ఆవిడ చెవిలో రక్తం అని వెంట పడితే ఎవరో పిచ్చిదిలే అనుకున్నాను. కానీ అదే రోజు చెవినొప్పిగా ఉందని కాసేపు పడుకున్నాను. చూసేసరికి బ్లడ్ భయంకరంగా వస్తుంది. ఇప్పుడెలా? నరేష్, అప్పటికి గాని తెలిసి రాలేదు వదిన గారి పైన ఎవరో చేతబడి చేస్తున్నారని. నరేష్, నిజంగా మీరు చాలా భయంకరమైన భ్రమలో ఉన్నారు. భ్రమాన్ని మీరంటున్నారు డాక్టర్, నిజమని నేనంటున్నాను. చివరికి ఆ రోజు కూడా వదిన హిస్టరీగా బిహేవ్ చేస్తుంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కం మృత్యుంజయ మామృతాత్. ఆ ఏకవీరిని వదిన తలపై పెట్టాకే వదిన కంట్రోల్ అయింది డాక్టర్. ఇట్స్ టూ మచ్, రియల్లీ టూ మచ్. ఒక దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి ఉన్న మనిషిని బయటికి లాగడం చాలా కష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఎవరో ఒక వ్యక్తి అర్చనకి విషం ఇవ్వడానికి వచ్చాడంటే మీరు నమ్ముతారా? అదే నాకు అర్థం కావటం లేదు డాక్టర్. ఎవరో వచ్చారంటున్నారు, ఏదేదో అంటున్నారు. నరేష్, నా మాట నిజమో మీరు అనుకుంటున్న చేతబడి నిజమో రేపు మీకే తెలుస్తుంది. అర్చన దగ్గరున్న ఫుడ్ ఐటమ్స్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్కి పంపించాను. రేపు రిపోర్ట్స్ వచ్చాక నిజానిజాలు మీకే తెలుస్తాయి. ఎస్, ఇట్ ఈస్ పాజిటివ్. నేనేం ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. చూసావా నరేష్, పాయిజనింగ్ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. నాకదే చాలా విచిత్రంగా ఉంది డాక్టర్. చేతబడి జరిగిందనడానికి కూడా రుజువులున్నాయి. వాటి రియాక్షన్స్ వదిన గారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరేం చూశారో స్పష్టంగా చెప్పండి. ఫస్ట్ డే నుంచి ఆలోచిస్తే ఆ రోజు